గుడికి వెళ్ళి వస్తున్నారు. అరే మామ వాళ్ళు వస్తున్నారా? అరే మామ నడక చూడు, ఆ కళ్ళు చూడు, ఆ నడుము చూడు. ఊరికే వస్తున్నారు కానీ మనం నెక్స్ట్ బాజార్ని రెండవ రోజు అరే మామ వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు రేపు పండగ ఉంది కదా, రేపు వాళ్ళు అటు నుంచి వెళ్తారు, మరి దాని నుంచి వెళ్ళిపోదాం. మూడవ రోజు ఆడపిల్లలు గుడికి వెళ్తున్నారు. అరే మామ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కానీ ఈసారి మన జోలికి రావాలి, వాళ్ళని అక్కడే కొట్టి అంటే పడుతున్నాం కాదు చెప్పాలి. మా ఇష్టం. లేరు. లేరు. మా ఇష్టం. మీ ఏజ్ ఎంత మీ వయసు ఎంత? మా ఏజ్ దాకా మేము ఉన్నాం. ఒక్కొక్కసారి వేసారనుకో మామూలుగా ఉంటుంది, ఒక ఆడపిల్లలు ఎప్పుడైనా ఏడిపించారనుకో మామూలుగా ఉండదు. అర్థమైందా? ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఇక్కడ ఫస్ట్ ఆడపిల్ల ఎప్పుడైనా ధైర్యంగా ఉండాలి, మగవాళ్ళతో సమానంగా వెళ్ళాలి. ఈ స్కిట్ ద్వారానైనా మీరు ధైర్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. ధైర్యంగా చెప్పారు. ఇవాళ రేపు వయసు లేదు కదమ్మా, పెద్ద గర్ల్స్ వెళ్తున్న చిన్న చిన్న ఇట్లాంటి పుడతగాలు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. భయపడితే భయపెడతారు, ఎదురు తిరిగితే పారిపోతారు కదా. కాబట్టి భయపడటం మానేద్దాం. వినాలి వినాలి వినాలి. భయపడితే ఏం చేస్తారు? భయపెడతారు కదా. భయపడకుండా ధైర్యంగా మనం ముందుకు వెళ్తా ఉంటే ఎలాంటి పరిస్థితులైనా మనము అధిగమించవచ్చు. ఇంతటితో ఈరోజు అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఎదుర్కొంటున్నారు అనే విషయం గురించి అవగాహన కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చివరిగా ప్రధానోపాధ్యాయులు ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుటకు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. నవంబర్ 14వ తారీఖున చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ర్యాలీ తీసాం. మనం విద్యార్థులు లేదా పిల్లల యొక్క హక్కుల గురించి అవగాహన కార్యక్రమంగా మనము ర్యాలీ తీయడం జరిగింది. నవంబర్ 15వ తారీఖున సేఫ్ టచ్ అండ్ సేఫ్ టచ్, మంచిగా మనల్ని ముట్టుకుంటున్నారా లేదా ఆ ముట్టుకోవటంలో ఉన్న తేడా ఉందా అనే విషయం పైన కూడా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నవంబర్ 17వ తారీఖున అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, స్కూల్ బయట విద్యార్థులు ఒకవేళ స్కూల్కి రాకుండా ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, వారికి వచ్చే నష్టం ఏంటి అనే వాటిపైన కూడా విద్యార్థులకు వివరించడం జరిగింది. నవంబర్ 18 అడల్సెంట్ హెల్త్ బాడీ చేంజెస్ అవేర్నెస్, ఎప్పుడైతే సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ వాటి గురించి చెప్తా ఉన్నామో అదే కార్యక్రమంలో మన శరీరంలో జరిగే మార్పులు, శారీరకంగా మనం పెరుగుతున్నామంటే మానసికంగా కూడా మనకు మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మానసిక మార్పులు కూడా మనము శరీరంలో ఎదుగుతున్న భాగము, మనము పరిపూర్ణంగా పెరుగుతున్నాము అనే అవగాహన మనకు రావాలి తప్ప అనవసరమైన ఆకర్షణకు గురి కావద్దు అనే విషయంలో విద్యార్థులకు అవగాహన ఇవ్వటం జరిగింది. తర్వాత చైల్డ్ మ్యారేజ్, బాల్య వివాహాలు కూడా మంచిది కాదు. బాల్య వివాహాలు కూడా మనం వ్యతిరేకించాలి. మీకు తెలిసి ఎక్కడైనా జరుగుతున్నట్లయితే మీరు మా టీచర్స్ కానీ లేదా అక్కడున్న పెద్దవాళ్ళకి, గ్రామ పెద్దలకు లేదా మీరు ఎవరినైతే నమ్ముతారో విశ్వసనీయ వ్యక్తులకు మీరు సమాచారం ఇచ్చినట్లయితే బాల్య వివాహాలు ఆపటానికి మనం ప్రయత్నం చేస్తామని కూడా వారికి చెప్పడం జరిగింది. వాయిస్ ఆఫ్ చిల్డ్రన్ నవంబర్ 20, మీ యొక్క గలము విప్పాలి, గొంతులు విప్పాలి,
మౌనంగా భరించకూడదు. మీకు సమస్య వస్తే గట్టిగా అరవటం లేదు, నో అని చెప్పడం నేర్చుకోవాలి. తర్వాత మీరు అరవటం ద్వారా చుట్టుపక్కల వ్యక్తులు దాన్ని గమనిస్తారు. అప్పుడు మీకు ఎటువంటి ప్రమాదం లేకుండా మీరు బయటపడటానికి వారు సహాయపడతారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ మనము నవంబర్ 14 నుంచి నవంబర్ 20వ తారీఖు వరకు మనం చేయవలసి ఉంది. వాటిలో భాగంగానే ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ప్రధానోపాధ్యాయులు మాట్లాడారు. సరే, కవిత మేడం మాట్లాడారు. మన చైల్డ్ రైట్స్ డిపార్ట్మెంట్ తరఫున నేను ఈ కార్యక్రమంలో మేడం గారు కూడా, మేడము నేను భాగం వాస్తవంగా ఈ కమిటీకి. కానీ మేడం ట్రైనింగ్కి వెళ్ళారు. ట్రైనింగ్కి వెళ్ళిన అంశాలను ఇంకా చాలా చక్కగా చెప్పారు. మీ అందరికీ బాగా అర్థమైందా నాన్న? అర్థమైందా? ఎలా ఉండాలో అర్థమైందా? ఆ రోజు హాఫ్ డే కూడా చాలా చక్కగా చెప్పారు, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏంటి అన్నది. తర్వాత మేడం ఇక్కడ మీరు ఎంత అర్థమైందో మాకు ఎట్లా అంటే మీరు స్కిట్స్ చేశారు, ఓన్గా తయారు చేసుకున్నారు, చాలా చక్కగా చేశారు. వీటిని ఇంప్లిమెంట్ చేయండి, ధైర్యంగా ఉండండి. మీకు ఏమైనా సమస్యలు వస్తే పెద్దవాళ్ళ దృష్టికి తీసుకుపోండి. సమస్య ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఆ రోజు మేము చెప్పాము. ఎవరిని నమ్మడానికి వీల్లేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నాం. కాబట్టి అందరినీ కూడా చాలా జాగ్రత్త, ప్రతి ఒక్క చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకు కూడా ప్రమాదం కొంచెం ఉన్నది. ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు ఇంకా ఏం చేస్తున్నారు చెప్పండి. ఇంటికి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ అడుగుతున్నారు కదా, కొందరైతే కార్లోనే అడుగుతున్నారు. కార్లలో ఏం చేసినా ఇక మీరు బయట వ్యక్తులకు తెలియదు నాన్న. చాలా జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించండి దయచేసి, ఓకేనా? ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. మీ అందరికీ చాలా ఉపయోగకరమైన అంశము. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సభా సరస్వతికి నమస్సుమాంజలి. మరి ఈరోజు ముందుగా చక్కటి స్కిట్స్ చేసినటువంటి పిల్లలందరికీ కూడా గట్టిగా చెప్పట్లున్నానా? నిన్న సరిత మేడం చెప్పగానే వెంటనే స్కిట్స్ అన్ని వాళ్ళు క్రియేట్ చేసుకొని చేశారు. మరి వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఆడపిల్లలు అగ్గి పుల్లల్లాగా ఉండాలి, అగ్గి భరాటాలు కావాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఆడపిల్లల్లాగానే మగపిల్లలు కూడా ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. అలాగే అమ్మ నాన్నల్ని కూడా జాగ్రత్తగా వాళ్ళు చెప్పిన మాటల్ని విని వాటిని ఫాలో అవ్వండి. అలాగే మరి ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేసినటువంటి సరిత మేడం గారికి, అలాగే కవిత మేడం గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఓకే. అరే ఎవరైనా అమ్మాయిలు మాట్లాడతారా ఈ కార్యక్రమం గురించి? మనకి వారం నుంచి మీకు మేడం చాలా కష్టపడి కొన్ని విషయాలు తెలియజేశారు. మీకు తెలుసు, కానీ ఎలా ప్రాసెస్లో వినాలి, ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఎలా రియాక్షన్ పొందాలి అన్నీ తెలుసుకున్నారు కదా. ఎవరైనా మాట్లాడతారా పిల్లలు? 2 మాటలు మాట్లాడండి. అరే ఫస్ట్ స్టేజ్ ఫియర్ పోతుంది మీకు. 2 మాటలు తప్పో రైట్, ముందు మాట్లాడటం నేర్చుకోవాలి. అది మరా పిచ్చిగీతరా తొందర. అరే మీరందరూ గీతనే నేను అట్లా అన్నది కాదు. కొన్ని పిచ్చి గీతలు గీస్తే ఒక ఆర్ట్ వస్తుంది చూడండి. మీకు అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తే ఇట్లా గీతలు గీసినట్టే కనపడతాయి కదా. లాస్ట్గా మోల్డ్ చేసే దాంట్లో లాస్ట్ టచ్ మంచిగా పెయింటింగ్ చేసే వాళ్ళు చేస్తారు. మీ అమ్మాయి కూడా అంతే మాట్లాడతారు. చూడండి, మాట్లాడండి. మన అమ్మ నాన్నని నమ్మాలి. వాళ్ళు మన మంచికే చెప్తారు, మన చెడుకి చెప్పరు. మనం వాళ్ళ మాట వినాలి. మనం ఎవరు ఆటోస్ బైక్స్ ఎక్కకూడదు. ఎవరికి పడితే వాళ్ళకి నంబర్స్ ఇవ్వకూడదు. మనం కనపడేదంతా నిజం కాదు.
మనం మన అమ్మా నాన్నల్ని నమ్మాలి, బయట ప్రపంచాన్ని నమ్మకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆపద వస్తే 1930 కాల్ చేయాలి. థ్యాంక్ యూ. రండి అమ్మా, 7th క్లాస్ వాళ్ళు మాట్లాడతారా? అరే అటు నుంచి పిలుస్తున్నారు సార్, మేము మాట్లాడతామని ఎవరైనా ఒకళ్ళు అన్నంటున్నారా? ఎవరు రాణి పిలిస్తే తాళాలు వేద్దాం, లేకపోతే ఆడ బాత్రూమ్ డోర్ పెట్టొద్దాం, ఇదే పని ఆరా మనకి. రేపటి నుంచి ఎవడైనా తాళాలు వేస్తాం కానీ అటు ఇటు పోయినట్టు కానీ కనపడితే తాళ తీస్తాం. మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్స్ ఎక్కువ వాడకూడదు, అందులో వచ్చే గేమ్స్ కూడా ఎక్కువ ఆడకూడదు, డౌన్లోడ్ చేయొద్దు. యూట్యూబ్లో లైక్, షేర్స్, సబ్స్క్రైబ్స్ చేయకూడదు. ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేయొద్దు. మన ఫొటోస్, డిపిస్, స్టేటస్ పెట్టవద్దు. కేవలం మన చదువు మీద మాత్రమే మన దృష్టి ఆలోచన ఉండాలి. ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. 1930కి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. వినండి ఒక్కసారి లాస్ట్. ఇప్పటికైనా అన్ని విషయాలు తెలుసుకున్నారు కాబట్టి నాకు ఇప్పటి నుంచి అంటే ఈ సమయం నుంచే మీ ప్రవర్తనలో మార్పు కనపడాలి. ఈరోజు ఉదయమే శర్మిల మేడం చెప్పింది 9th క్లాస్ బాయ్స్ బయట ఏదో గోలగోల చేశారని బస్ దగ్గర. ఆడపిల్లలైనా సరే ఎవరు పడితే వాళ్ళు, నేను ఇందాక ఒక ఉదాహరణ చెప్పిన, రీసెంట్గా జరిగింది. వాళ్ళ దగ్గర బంధువే హాస్టల్కి వస్తే వాళ్ళ ప్రిన్సిపాల్ సార్ వాళ్ళు ఏమనుకున్నారు, ఎప్పుడు పేరెంట్తో పాటు ఒక సార్ వచ్చినట్టు చూసేసరికి వాళ్ళ దగ్గర అయినా కదా మా తాతయ్య అనేది ఏదో చెప్పిందంట అమ్మాయి. సరేలేని పంపించిన తర్వాత ఇంకా అమ్మాయి సంగతి మీకు అర్థమై ఉంటుంది, మిగతా నేను చెప్పలేను. అది కేసు అయిపోయింది, అంతా రక్త అయిపోయింది. అందుకోసమే ఎవరైనా నిజంగా మీ ఇంట్లో పేరెంట్స్కి ఏదైనా ప్రాబ్లం జరిగితే వాళ్ళ ద్వారా మాకు ఫోన్ వస్తేనే మీరు మా దగ్గరికి రావాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి గేట్ దగ్గర ఉన్నారు సార్ మా తాతయ్య వచ్చిండు లేకపోతే మా బాబాయ్ వచ్చిండు కాదు, మా దగ్గరికి రావాలి. ఎందుకంటే ఇక్కడ 6 కెమెరాలు ఉన్నాయి. లోపలికి వస్తే ఎవరు వచ్చారు ఏమిటి మొత్తం రికార్డ్ అవుతుంది. నిజంగా వాళ్ళు మీ జెన్యూన్ పర్సన్, మీకు కావాల్సిన వాళ్ళే అయితే దాంట్లో రికార్డ్ అయితే రేపు ఏ సమస్య వచ్చినా ఎవరు వచ్చారు నువ్వు కూడా అగ్రీ అయిన తర్వాతే కదా మేము పంపించేది. అవునా? మీరు ఎవరైనా పర్మిషన్ అడిగారు, మీకు తెలిసిన వాళ్ళని పంపించాము అని అంటే మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిల విషయం ఫస్ట్ మీరు జాగ్రత్తగా ఉంటే, నేను చాలా మందికి అమ్మాయిలకు కూడా చెప్పాను, మీతోనే ఎవరైనా చెడుగా బిహేవ్ చేస్తే మీరు నలుగురు ఇందాక స్కిట్లో కొన్ని కొట్టారు కదా, అలా కొట్టొచ్చు, తప్పేం లేదు. వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే నేనున్నా, గుర్తుందా? చిన్నదానికి పెద్దదానికి విషయం టీచర్ల దగ్గరికి రావాలి. ఫస్ట్ మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆడపిల్లలు అయితే లేడీ టీచర్స్ అందరు ఉన్నారు, వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా జరిగింది విషయం రచ్చన చేయద్దు. ఫస్ట్ విషయం సీక్రెట్గా టీచర్ దగ్గరకు వచ్చి చెప్పిన తర్వాత మేమందరం డిస్కస్ చేసి దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తాం. అబ్బాయిలు గుర్తుపెట్టుకోండి, మీకు కూడా చెప్తాను. వాడు కొట్టిండు, వీడు కొట్టిండు, వీడు తిట్టిండు, అవి కావు నా దగ్గరకు వచ్చేది. నేను ఆల్రెడీ ఇప్పుడు 4 క్లాసులు అయిపోయినాయి. దీపావళి సామాన్లు అందరు కాల్చిన తర్వాత నేను కాలుస్తాను, ఎందుకంటే అది పొల్యూషన్, నేను దానికి వ్యతిరేకం, వీటికే ఆనందపడతాను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీరు చదవండి. బిహేవియర్ నేను రేపు రోజు చెప్తున్నాను, వాడు చూడు ఉన్న కొద్ది దుట్టును కూడా పైకి లేపుతాను. కోడికి వెనక చూడండి రా, మీరు పైకి లేపారంటే దానికి దీనికి సేమ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి మీ బిహేవియర్లో మార్పు రావాలి. ఆడపిల్లలందరికీ నేను ఫుల్ కోట్ కూడా చెప్పేది కూడా అందుకే. లెగిన్స్ వేసుకురావద్దనే మాట కూడా చెప్పేది అందుకే. యాంకిల్ కనపడకుండా ఉండాలని చెప్తున్నా. మగపిల్లలు పెన్సిల్ కట్లన్నీ తీసేయాలి. నెక్స్ట్ ఇయర్ మొత్తం అందరూ టచ్ చేయాలి. మగోళ్ళు అయితే చేస్తారని నేను అనుకున్నా, మరి ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి. సరేనా? అట్లనే మీకు ఒక కొత్త విషయం చెప్తున్నా, వినండి.
మనకి రాత్రి ఒక సర్క్యులర్ వచ్చింది, పిఎంసి స్కూల్ వాళ్ళకి చెలిమి అనే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది హైదరాబాద్లో, 3 రోజులు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. దానికి మనోరమ టీచర్ని మన స్కూల్ తరఫున వెళ్తున్నారు. దాంట్లో చెప్పే విషయాలన్నీ మీకు చాలా దగ్గర సంబంధం ఉండే. అంటే చెలిమి అంటే మీకు అర్థం మరి తెలుగు మేడం చెప్పి ఉండాలి కదా, స్నేహం లాంటిది. అంటే ఒకరికొకరు ఇంటరాక్షన్, అది తల్లిదండ్రులతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, టీచర్స్తో కూడా కావచ్చు, టీచర్ పేరెంట్ కూడా కావచ్చు. ఈ అన్నిటిని పెట్టుకొని మీతోని కొన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ లెక్కిస్తారు. అది మన దగ్గరకు వచ్చినాక మనం చేయాలి. ప్రతి ఈవెంట్లో మనం అందరం పాల్గొనాలి. 4 గ్రూపులు చేశాం. రేపు సాటర్డే రోజు ఎస్ఐ మన క్విజ్ కాంపిటీషన్ ఉంది. అక్కనే ఇవి కూడా ఇప్పుడు మీరు మేడం స్కిట్ చేయించారు కదా, ఈసారి నుంచి ఇక మీరు పోటీ పడాలి. హౌస్కి ఒక స్కిట్ తయారు చేయాలి. 4 స్కిట్ చేశారంటే 4 హౌజుల మధ్యలో ఎవరు బాగా చేశారు వాళ్ళకి సర్టిఫికెట్స్ ఒకటి ప్లాన్ చేసా. ప్రతి వాళ్ళకి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటుంది, బాగా గెలిస్తే వాళ్ళకి మెరిట్ సర్టిఫికెట్ ఉంటుంది. అన్నిటికీ రెడీ ఉండాలి. మనం చిన్నప్పుడు దాచుకున్న మెమరీసే మనకి భవిష్యత్తులో. నిన్న 9th క్లాస్లో చూపెట్టాను. ఎవరు 9th? నేను 4th క్లాస్లో వేసిన ఫోటో నాకు రీసెంట్గా మా వదిన గారు పంపించారు. మా వదిన గారు తమ్ముడు నేను ఆ డ్రామాలో పనిచేశాను. ఆ రోజుల్లో నేను చదివిన స్కూల్లో టీచర్ ముందు ఆ కుర్చీ మీద కూర్చోమంటే నా పాత్రలో ఆడు కూర్చోవాలి. నేను ఫాదర్ పాత్ర వేసాను. ఆ కూర్చోడానికి భయం వేసి ఎప్పుడు కూర్చోవాలి కొడతనే ఉండేవాడు. ఎందుకంటే ఆ స్కిట్ మంచిగా రావాలి అని అంటే నేను కుర్చీలో కూర్చోవాల్సిందే. కానీ టీచర్ అంటే భయంతో కూర్చోలేదు. అట్లా 4-5 సార్లు అన్నులు తిన్న తర్వాత ఆ దాంట్లో చేసే నా దగ్గర నా కొడుకు పాత్ర వేసిన వాడు కువైట్లో ఇప్పుడు డాక్టర్, మా అన్నయ్య బామ్మర్ది, వాళ్ళ అక్కనే మా బ్రదర్ చేసుకుంటూ. ఇంకోటి నా పక్కన చేసిన అమ్మాయి మీకు ఫోటో కూడా చూపెట్టా కదా, దాంట్లో ఒక అమ్మాయి నా పక్కన ఇంకొక క్యారెక్టర్ వేసింది. ఆ అమ్మాయి తలపా కట్టేసి అబ్బాయి లెక్క చేశారు. ఆ అమ్మాయి మన ఖమ్మంలోనే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేస్తుంది. రీసెంట్గా కలిసాం. అది కూడా ఎలా గుర్తుపెట్టానంటే ఆ అమ్మాయికి మరి అది పుస్తకంలో వచ్చిందో నాకు అది పూర్తిగా తెలియదు, కానీ ఒక పక్క మొత్తం దవడంతా లోపలికి పోయి ఉంటుంది. ఇది మొత్తం ఒక పక్క చుట్టపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అట్లా అమ్మాయిని గుర్తుపెట్టి ఆ అమ్మాయికి అవన్నీ మేము చెప్తే పెద్దవాళ్ళు అయిపోయినా మేము ఎవరికి వాళ్ళు గుర్తుపట్టాం, కానీ నాకు అదొక్కటే గుర్తుంది. దాంతో అమ్మాయిని మందలిస్తే అవన్నీ గుర్తు చేసుకొని, అందుకోసమే స్కూల్ యాక్టివిటీస్లో స్టేజీ ఫియర్ పోవాలి అని అంటే ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ కావాలి. వెళ్ళిపోవడమే తర్వాత సంగతి. ప్రతి ప్రోగ్రాంలో మనం ఉన్నామంటే దాంట్లోంచి మంచి నేర్చుకోవాలి, చెడును పక్కన పెట్టాలి. ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్న కొత్త గొప్ప అమ్మాయిలు విన్నారు, కానీ ఇక్కడైతే నాకు తెలిసి అయితే అబ్బాయిలు ఎవరు ఏం లేరా. ఈసారి అరే వినండి, ఈసారి పోటీ అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా పెడతాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. మంచి కార్యక్రమం చేశారు. టీచర్స్కి గట్టిగా ఈ 3 టీచర్స్కి నేను మీ అంతా ఓన్లీ క్లాస్ రావాలి. భవిష్యత్తులో కూడా మన స్కూల్ రిజల్ట్స్ ఎలా పెంచుకోవాలని ట్రై చేయండి. నేను ఈరోజు 4 క్లాసులు ఎట్లా వరుసగా రోజు వస్తున్నాను ఏదో క్లాస్కి. రిజల్టే ఉండాలి, ఈ కార్యక్రమాలు ఉండాలి. నేను మొన్న ప్రేయర్లో చెప్పినట్టు 3 భాగాలు చదువుకు వెళ్ళిపోవాలి, 1 భాగంలో మనం ఇవన్నీ చేయాలి. ఓకే, ప్రతి పార్ట్ని 4 భాగాలు చేస్తామా లేదా? దాంట్లో 3 భాగాలు చదువు కింద ఉండాలి, 1 భాగం ఇది. అది వాడు గణేష్ గాడేనా? నాకు తెలుసు వాడు. ఓకే, థ్యాంక్ యూ. తీసుకొచ్చి చిన్నగా అరే 9th క్లాస్ వాళ్ళు ఈ పట్టా మడత పెట్టాలి, ఇక్కడ 9th క్లాస్ వాళ్ళు ఈ పట్టా మడత పెట్టాలి. ఓకే లేకండి అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. 9th క్లాస్ బాయ్స్ ఒక 2-3 వచ్చి ఇవన్నీ సర్దంగానే ఇక్కడ బోర్డు